కాసేపట్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ఎంసీ హెచ్ఆర్డీ సమావేశం కానున్నారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాల్లో పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే పార్లమెంటు వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ పార్టీ నాయకత్వం. మరిన్ని డీటెయిల్స్ మనకి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం అదేవిధంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పైన సమీక్ష సమావేశం మొదలు కానుంది. మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ముందుగా 7 పార్లమెంట్ల సంబంధించిన దానిపైన చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలతో గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఒక వ్యూహంతోనైతే ముందుకెళ్తుంది. మొన్న రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగ్పూర్లో కూడా పెద్ద ఎత్తున సన్నాహక సమావేశం నిర్వహించారు. దాని తర్వాత కూడా ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసులో కూడా ఏఐసీసీ నేతలు పెద్ద ఎత్తున పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సో అందులో భాగంగానే ఆయా మిగతా రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సన్నాహక సమావేశాలు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రతికూల అంశాలు కావచ్చు, ఇతర అంశాలపైన చర్చ జరగాలనేది అయితే ఏఐసీసీ సూచన. ఆ సూచనలో భాగంగా తెలంగాణలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ 7 పార్లమెంటు స్థానాలపైన ఆయన రివ్యూ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించారు, పార్టీ బలోపేతం కోసం కావచ్చు, పార్టీ గెలుపు కోసం కావచ్చు, ఏ విధంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు, మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి అనే దానిపైన ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, జిల్లా మంత్రులు కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీకి చేరుకున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇవాళ సమీక్ష సమావేశం జరిగే పార్లమెంట్ నియోజకవర్గాలు హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, అదేవిధంగా మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ 7 పార్లమెంటు స్థానాలలోని అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అదేవిధంగా పార్టీ బలాబలాలు, బలహీనతలు ఏంటి, అక్కడ నేతల పనితీరు ఏ విధంగా ఉన్నదనే దానిపైన చర్చ కొనసాగే అవకాశం అవుతుంది. 7 లోక్సభ స్థానాలను గెలుపొందడానికి అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటిది, ప్రత్యర్థులు ఎవరు, ఆయా ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయా అభ్యర్థులు అక్కడి నుంచి క్లియరెన్స్ ఉంటే మనం ఎలాంటి అభ్యర్థిని బరిలో దింపాలన్న దానిపైన కూడా కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్సభ పోటీలో దిగడానికి చాలామంది కాంగ్రెస్ నేతలు చాలా ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న లోక్సభ ఎన్నికలు కాబట్టి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని చాలామంది ఆశాభావాలు అయితే ఆశలు పెట్టుకున్నారు ఎంపీ సీటు పైన. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, అదేవిధంగా పీసీసీలోని కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నేతలు కావచ్చు, ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సో అయితే అభ్యర్థుల ఎంపిక చివరి దశలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అయితే ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొన్న రీసెంట్గా పిఐసి సమావేశంలో కావచ్చు, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కావచ్చు, ఎక్కువగా పార్లమెంటు ఎన్నికలపైనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. దానికోసమే చాలా సీరియస్గా అయితే డిస్కస్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పార్టీ కావచ్చు, రెండు సమాంతరంగా తీసుకెళ్లడంలో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హైదరాబాదు మినాయించి, అంటే హైదరాబాద్ రెగ్యులర్గా ఎంఐఎం గెలుస్తుంది కాబట్టి హైదరాబాద్ మినాయించి 16 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మెజార్టీ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. టార్గెట్ కాంగ్రెస్ నేతలు 15, 14, 16 అని చెప్తున్నప్పుడు కూడా 10+ స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే ఒక టాస్క్ పెట్టుకున్నట్లయితే కాంగ్రెస్ నేతల్లో నుంచి మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే తెలంగాణ నుంచి కనీసం 10+ లోక్సభ స్థానాలు, ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎంపీ స్థానాలు కూడా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాదు తెలంగాణలో ఈసారి సోనియా గాంధీని బరిలోకి దింపాలని కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఒక తీర్మానానికి వచ్చారు. దాన్ని ఏఐసీసీ పెద్దల నోటీసులు కూడా పెట్టారు. అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి వెళ్ళి బరిలోకి దింపితే ఎక్కడి నుంచి వెళ్ళి బరిలోకి దింపాలన్న దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా
ఖమ్మంలో మాట్లాడుతూ సోనియా గాంధీని ఏకగ్రీవంగా ఎంపిక చేయాలి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి ఇక్కడి నుంచి ఏకగ్రీవంగా ఎంపిక చేయాలనేది కూడా మిగతా పార్టీలు కూడా పోటీ చేద్దామని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో సోనియా గాంధీ తెలంగాణ నుంచి ఒకవేళ బరిలో దిగినట్లయితే దక్షిణ భారతదేశం నుంచి కూడా ఎక్కువగా మెజార్టీ ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ నేతల నుంచి వినపడుతుంది. ఇప్పటికే ఏఐసిసి కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్లను కూడా వేసింది. గత 10-15 రోజుల నుంచి అలా అబ్జర్వర్లు తెలంగాణ నేతలతో కావచ్చు, పార్లమెంటు స్థానాలకు సంబంధించిన నేతలతో కావచ్చు, ఆయా జిల్లా నేతలతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళిన దానిపైన కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇక మరోవైపు రీసెంట్గా నిన్న ఏఐసిసి కూడా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించింది. ఇన్ఛార్జ్ అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్గా వేసింది. పీసీసీ చీఫ్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. చేవేళ్ళ కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాలకు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక సికింద్రాబాద్, హైదరాబాద్ 2 పార్లమెంటుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఇక మహబూబాబాద్ అదేవిధంగా ఖమ్మం ఈ 2 పార్లమెంటుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక మిగిలిన పార్లమెంట్లకు మంత్రులు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పార్లమెంటుకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఇవాళ జరగబోయే 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగే సమీక్ష సమావేశంలో ఆయా జిల్లాలకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఉన్న నేతలు, దాంతోపాటు మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు పూర్తిగా ఇవాళ ఆ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం ఏ విధంగా ఇప్పటివరకు కసరత్తు చేశాం, తర్వాత రానున్న ఎన్నికల సమయంలో ఈ 100 రోజులలో ఏ విధంగా చేస్తే పార్టీ గెలిచే అవకాశం ఉంటుందనే పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ అంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికలను కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని 10కి పైగా స్థానాలను గెలుపొందాలనే ఒక లక్ష్యంతోనైతే ముందుకు పోతున్నట్లు కనబడుతుంది. చంద్రిక.